నమస్కారం. నా పేరు ఆదివిష్ణు వెంకటరమణ. నేను మీకు ఓంకారం యొక్క విశిష్టత చెప్పబోతున్నాను. ఓంకారం అనేటువంటిది సృష్టి మొదలైనప్పటి నుంచి ఉన్న నాదాన్నే ఓంకారం అంటారు. మన ఋషులు చెప్పడం అయితే ఏంటి, పురాణాల్లో చెప్పడం అయితే ఏంటి, ఓంకారానికి చాలా విశిష్టత ఉన్నది. ఓంకారం వల్ల ఓంకారం మనం చేసామంటే ఏ పని మొదలెట్టినా ఓం అనే శబ్దంతోనే మొదలు పెడతాం. ఓం అనే శబ్దంతో మొదలుపెట్టామంటే దేవతల్ని ఇన్వైట్ చేసినట్టు అనమాట, ఆహ్వానిస్తున్నాం అనమాట. అది మన భక్తి తత్వంగా తీసుకుంటే. కానీ యోగా ధ్యాన తత్వంలా తీసుకుంటే ఈ ఓంకారం అనేటువంటిది మన బాడీ నిండా ఫుల్ పాజిటివ్ ఎనర్జీ నింపుకోవడం అనమాట ఈ ఓంకారం. ఆ ఓంకారం యొక్క విశిష్టత చెప్పడానికి చాలా రకాలుగా ఉన్నాయి. అది అనుభవం మీద చేసిన వాళ్ళైతేనే తెలుసుకోగలుగుతారు. నేను అనుభవం మీదే చెప్తున్నాను, చేసుకుంటున్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. ఓంకారం యొక్క విశిష్టత. ఓంకారం అంటే అకార ఉకార మకారాలు ఓంకారం. మన శరీరంలో షట్చక్రాలు ఉంటాయి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞాచక్రం, సహస్రారం చక్రం కాదు. ఈ షట్చక్రాలు యాక్టివేట్ అయితేనే మనకి ఫుల్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ రావాలంటే ఈ ఉచ్చారణ ద్వారానే, ఓంకారం ఉచ్చారణ ద్వారానే మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వినడం ద్వారా కూడా ఎనర్జీ వస్తుంది. ఈ ఓంకారనాదం మనం చేస్తే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీలన్నీ కూడా పోతాయి. ఓంకారనాదం ఇంట్లో ఒక్కళ్ళు చేసినా చాలు, అంత పవర్ఫుల్ ఉన్నటువంటిది ఓంకారం యొక్క విశిష్టత. ఈ ఓంకారం ఏ రకంగా చేయాలి, ఎలా చేయాలి అన్నది మీకు చెప్తున్నా. ఓంకారం అన్నది ధ్యానం చేసుకునేటప్పుడు ముందు చేసుకునే ఓంకారం ఒక రకంగా చేసుకుంటారు. మళ్ళీ జపమాలతో చేసుకునే ఓంకారం ఒక రకంగా చేసుకుంటారు. జపమాలతో చేసేది అయితే 3 మాత్రలు. మాత్ర అంటే గడియ. 3 గడియల్లో ఓంకారం చేసేయాలి. అది ఎలా అంటే అంట చేయాలి. ఈ ముక్కు చివరల దాకా తీసుకురావాలి మాకారం. ఆవు లోపలనే వేస్తుంది. అది జపమాలతో 108 సార్లు చేసుకునేవాళ్ళది. మళ్ళా మనం ఈ ఓంకారం అన్నది మనం ఎలా ప్రారంభం చేయాలి? అకారంతో ప్రారంభం చేద్దాం. ముందు అకారంతో ప్రారంభం చేస్తే మూలాధార చక్రం, బొడ్డు పైన స్వాధిష్టాన చక్రం, 2 చక్రాలు యాక్టివేట్ అంటే విచ్చుకున్నందువల్ల మనకి ఉపయోగాలు కూడా ఉన్నాయి. ముందు ఆకారం చేస్తున్నా, తర్వాత ఉపయోగాలు చెప్తా. ఈ అకారం చేసినందువల్ల మనకి జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అజీర్ణం అనేటువంటిది ఉండదు. పెద్ద ప్రేవులు చిన్న ప్రేవుల మీద బాగా ఒత్తిడిని తీసుకొస్తుంది. లోపల ఒత్తిడిని తీసుకొచ్చి జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. మన జీర్ణ వ్యవస్థ పనిచేయాలంటే ముందు అకారం చేయాలి. రెండవది ఏంటంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగం అన్నమాట. మన ప్యాంక్రియాస్ గ్రంథి చక్కగా పనితీరు బాగుంటుంది. షుగర్ లెవెల్స్ 4 నెలలు చేస్తే షుగర్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోయి ప్యాంక్రియాస్ గ్రంథి చక్కగా సక్రమంగా పనిచేస్తుంది. ఏకాగ్రతతో పట్టుదలతో చేసుకుంటే షుగర్కి మందు లేదంటారు. కానీ ఈ అకారం వల్ల షుగరు ఈ మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం యాక్టివేట్ అయ్యి ఈ షుగర్ లెవెల్స్ బాగా
కంట్రోల్ అయిపోతాయి. ఈ రెండు ఉపయోగాలు దీనివల్ల. ఇంకా ఉపయోగాలు చాలా ఉన్నాయి. అనుభవం మీద చేసుకుంటూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది 2 నిమిషాలు, 5 నిమిషాలు, 3 నిమిషాలు అలా రోజు రోజు పెంచుకుంటూ చేసుకోవచ్చు. ఇంకో రెండవది ఏంటంటే ఉకారం, అనాహతం, మణిపూరకం. ఈ రెండు యాక్టివేట్ అవడానికి ఉకారం. ఓ ఈ ఉకారం కళ్ళు తెరుచుకునే చేయాలి. అకారం కళ్ళు మూసి చేయాలి, ఉకారం కళ్ళు తెరుచుకుని చేయాలి. ఈ మణిపూరకం, అనాహతం ఈ 2 చక్రాలు యాక్టివేట్ అయినందువల్ల మనకి వచ్చే ఉపయోగాలు ఏంటంటే ఊపిరితిత్తులు గాలిని తీసుకోవడం కదా. ఊపిరితిత్తులు ప్యూర్ అయితే మనకి ఊపిరితిత్తుల వల్ల గాలి పీల్చుకోవడం వల్ల వచ్చే ఉపయోగాలన్నీ కూడా ఊపిరితిత్తుల్లోనే ఉంటాయి కదా. గుండెకి సంబంధించిన వ్యాధులన్నిటికీ కూడా ఈ ఉకార ప్రాణాయామం చాలా బాగా పనిచేస్తుంది. గుండెకి స్టంట్ పడ్డాది, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన వాళ్ళు కూడా ఈ ఉకార ప్రాణాయామం చేస్తే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. గుండె వల్లే కదా అన్ని రకాలు కిడ్నీలు పనిచేయటం, లివర్ పని అన్నీ మొత్తం అన్ని శరీరంలోని భాగాలన్నీ కూడా గుండె పనిచేసే తీరు మీదే కదా ఆధారపడి ఉన్నది. ఈ ఉకార ప్రాణాయామం కళ్ళు తెరిచి 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు చేయాలి. చేసేటప్పుడు మనం ఒకే ఆసనం మీద నిటారుగా నడుము వెన్నుపూస నిటారుగా పెట్టి కూర్చుని చేసుకోవాలి. ఈ ఉకార ప్రాణాయామం వల్ల ఉపయోగాలు విన్నారు. ఇప్పుడు మకార ప్రాణాయామం చేసి చూపెడుతున్నా. ఈ మకార ప్రాణాయామం వల్ల మనం ఊపిరి బాగా పీల్చి ముక్కు చివరల్లోంచి వచ్చేదాకా అనాలి, చివర శ్వాస అయ్యేదాకా. అలాగా 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు చేయగలిగితే దీనివల్ల ఉపయోగాలు చాలా చాలా ఉన్నాయి. విశుద్ధి చక్రం, ఆజ్ఞాచక్రం. విశుద్ధి చక్రం కంఠం దగ్గర కపాలు, శ్లేష్మాలు, ఈ పైత్యాలు అన్నీ ఉంటాయి కదా. అవన్నీ కూడా ఈ మకారం ప్రాణాయామం వల్ల ఈ విశుద్ధి చక్రం యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయినంత గొంతు సమస్యలు ఉన్న వాక్శుద్ధి బాగా జరుగుతుంది. మనం మాట్లాడే మాట తీరు, మనం మాట్లాడిన మాట వల్ల ఉపయోగాలు, మనం అన్న మాట జరిగి తీరుతుంది. అటువంటి మంచి ఉపయోగాలు ఉన్నాయన్నమాట ఈ మకారం వల్ల చేయటం వల్ల. అలాగే ఆజ్ఞాచక్రం ఉన్నది కదా, ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయినందువల్ల మనం
ఏ పని సంకల్పించుకున్నా మంచి కార్యక్రమాలు చేస్తాం. సంకల్ప బలం పెరుగుతుంది, నిగ్రత పెరుగుతుంది. మన ఆలోచనలు బాగా చుట్టుముట్టేస్తున్నాయి, నిద్ర పట్టడం లేదు, ఆలోచనలు బాగా వచ్చేస్తున్నాయి, ఏం చేయాలండి అన్న వాళ్ళకి ఆలోచనలు కట్టడి చేయటానికి కూడా ఈ మకార ప్రాణాయామం బాగా పనిచేస్తుంది అని వాక్శుద్ధి జరుగుతుంది, మనోబలం పెరుగుతుంది ఈ మకార ప్రాణాయామం వల్ల. ఈ నాసికారంధ్రం పైదాకా రావాలి. ఇది మకారం. తర్వాత ఓంకారం ఎలా చేయాలో మీకు చెప్తాను. ఇప్పుడు ఈ మూడు కలిపి ఓంకారం చేద్దాం. మూడు కలిపి అంటే అకారం, ఉకారం, మకారం. ఈ మూడు కలిపితే ఓంకారం. ఈ ఓంకార ప్రాణాయామం మనం చేయడం ప్రారంభిద్దాం. ఈ ఓంకార ప్రాణాయామం వల్ల సహస్రార చక్రం యాక్టివేట్ అవుతుంది, సహస్రారం ఇచ్చుకుంటుంది అన్నమాట. స్థితికి మంచి జ్ఞాన స్థితికి చేరుకునే ఓంకారం అన్నమాట. ఈ ఓంకారం చేసే పద్ధతిని ఎలాగంటే నిఠారుగా కూర్చోవాలి, పళ్ళు బిగించకూడదు, కలవకూడదు, పెదాలు రెండు కలపాలి, కళ్ళు మూసుకోవాలి. ఆ పద్ధతిలో కూర్చుని మనం ఊపిరితిత్తులు నిండుగా గాలి పీల్చుకుని మనం ఓంకారం ఉచ్చరించుదాం. చూడండి. ఈ ఓంకారంలో ఆవులు సౌండ్ లోపలిగానే ఉంటుంది, మకారం మాత్రం తారాస్థాయికి చేరుకుంటుంది, లాంగ్ లెంగ్త్ అనమాట. అలా చేస్తే సహస్రార చక్రం ఇచ్చుకుంటుంది అనమాట. ఇచ్చుకుని మనకు అనేకమైనటువంటి జ్ఞాన సంపద మనకు కలుగుతుంది ఈ ఓంకారం వల్ల. ఓంకారం ప్రాణాయామం, పూర్తి ప్రాణాయామం 2, 3, 5 నిమిషాలు మనం చేయగలిగితే రోజుకు 108 సార్లు, 21 సార్లు అలా లెక్కగా మనం చేసుకోగలిగితే అమోఘమైనటువంటి ఫలితాలు మనం సంపాదించుకోవచ్చు. దీనివల్ల మనం ఓంకారం చేయంగానే ఆగిపోతాం. ఆగిపోయాక మన ఊపిరితిత్తుల కెపాసిటీ ఎంతవరకు ఉందో అంతవరకు చేసుకోండి, ఆపండి. దీనికి టైం లేదు. మళ్ళీ రెండోసారి మొదలెట్టేటప్పటికి ఆటోమేటిక్గా ఈ గాలంతా ఒకసారి దూదుటిని లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి మన ఊపిరితిత్తులు యాక్టివేట్ అయ్యి అలా విచ్చుకుంటాయి. విచ్చుకుని చక్కటి రక్త ప్రసారం జరుగుతూ ఉంటుంది, మంచి ఎనర్జీ వస్తుంది. అప్పుడు మళ్ళీ మొదలు పెడతాం. మొదలుపెట్టి అలాగా ఆపుతా చేసుకుంటా 20, 21, 30, 50, 108 సార్లు కూడా చేసుకుంటా ఉంటే అనుభవం మీద ఇది చేసుకున్నందువల్ల మనం చేసుకుంటే ఫలితాలు అంటే ఇది ఒకటే చేయాలా, ఇంకా వేరే చేయకూడదా అనేం లేదు. ప్రయత్నం చేయండి. 1, 2 నెలలు, 3 నెలలు చేయండి. మీకున్న అనారోగ్యాల పాలవ్వకుండా చక్కటి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. పాజిటివ్ ఎనర్జీలు బాగా వస్తాయి. ఇది చేసినందువల్ల మీకు అనుభవం మీదే తెలుస్తుంది. నేను అనుభవం మీద చెప్తున్నాను, మీరు చక్కగా చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. నమస్కారం.